साथ रहे, बाबा तेरा साथ रहे। बाबा तेरा साथ रहे, बाबा तेरा साथ रहे। बाबा तेरा साथ रहे, बाबा तेरा साथ रहे। खुशियों की हो सुबह, खुशियों की हो सुबह, चाहे गम की रात रहे। बाबा तेरा साथ रहे, बाबा तेरा साथ रहे। बाबा तेरा
ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ వాణి 22/3/86. దీంట్లో మరి బాబా పవిత్రత అని గురించి చెప్తారు. పవిత్రత ఎంత ముఖ్యం మనకు, దాని ఆధారంలోనే సర్వప్రాప్తి అవుతూ ఉంటుంది. ముఖ్యంగా సుఖం మరియు శాంతి, తర్వాత ఖుషి, ఈ మూడిటిది ఆధారం पवित्रता. आज बाप दादा अपनी चारों ओर के सर्व होलीनेस और हैप्पीनेस बच्चों को देख रहे हैं. इतनी बड़ी संगठन रूप में ऐसे होली और हैप्पी दोनों विशेषताएं वाले इस सारे ड्रामा के अंदर और कोई इतनी बड़ी सभा व इतनी बड़ी संख्या हो ही नहीं सकती है. బాబా చెప్తారు, ఈరోజు బాప్ దాదా తన హోలీనెస్ అంటే పూజ్యంగా ఉండేవాళ్ళు, మరి సదా సంతోషంగా ఉండే బిడ్డల్ని చూస్తున్నారు. ఇంత పెద్ద సంఘటన, ఎంతమంది ఇక్కడ సదా హోలీగాను ఉన్నారు, అంటే పవిత్రంగాను ఉన్నారు, మరి హ్యాపీ అంటే సంతోషంగాను ఉన్నారు. ఈ రెండు విశేషతాలు ఈ డ్రామా అనుసారంగా డ్రామాలో వేరే ఎక్కడ ఇంత పెద్ద సంఖ్యలో ఇంత పెద్ద సభలో అందరికీ ఉండదు. బాబా బిడ్డలకు మాత్రమే ఈ పవిత్రత మరి సంతోషంగా ఉండే జీవనం, ఈ విశేషత ఉంది. ఆజ్కల్ किसी को भी बल होलीनेस हाईनेस और होलीनेस का टाइटल देते हैं, लेकिन प्रत्यक्ष प्रमाण रूप में देखो तो ये పవిత్రత మహానత దిఖాయి नहीं देती है. బాబా చెప్తారు, ఇప్పుడంతా చాలామందికి హిజ్ హోలీనెస్ అనే టైటిల్ ఇస్తారు, అంటే ఈ స్వామీజీలందరికీ. మరి ఎవరైనా గవర్నర్ వాళ్ళందరికీ హైనెస్ అనే టైటిల్ ఇస్తారు. అయితే ప్రాక్టికల్గా చూస్తే ఇంత పవిత్రత, అది మహానత వాళ్ళ లోపలంతా కనిపించదు. बाप दादा देख रहे थे कि इतनी महान पवित्र आत्माओं का संगठन कहाँ हो सकती है. బాప్ దాదాను చూస్తారు, ఇంత మహాన్ పవిత్రంగా ఉండే ఆత్మలది సంఘటన వేరే ఎక్కడా లేదు. हर एक बच्चे के अंदर ये दृढ़ संकल्प है, न सिर्फ कर्म से लेकिन मन वाणी कर्म तीनों से पवित्र बनना ही है. तो ये पवित्र बनने का श्रेष्ठ दृढ़ संकल्प और कहाँ भी रह नहीं सकती है. अविनाशी हो नहीं सकता है, सहज हो नहीं सकता है. और आप सभी पवित्रता को धारण करना कितनी सहज समझते हो, क्योंकि बाप दादा द्वारा नॉलेज मिली है और नॉलेज की शक्ति से जान लिया कि मुझ आत्मा का आदि अनादि आदि स्वरूप है ही पवित्र. सो जब आदि अनादि स्वरूप की स्मृति आ गई तो ये स्मृति समर्थ बनाए सहज अनुभव कराती है. जान लिया है कि हमारा वास्तविक स्वरूप पवित्रता है, ये संग दोष का स्वरूप अपवित्र है. तो वास्तविकता को अपनाना सहज हो गया ना. అంటే ఈరోజు బాప్ దాదా ఇంత పెద్ద సభలో ప్రతి ఒక్కరూ మహాన్ ఆత్మలు, ఇంత పవిత్ర ఆత్మది సంఘటన చూస్తున్నారు. ఇట్లా సంఘటన రూపంలో వేరే ఎక్కడ ఇట్లా పవిత్రంగా ఉండేవాళ్ళు లేదు. ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డ లోపల కూడా ఒక దృఢ సంకల్పం, ఊరిగే కర్మణాలు మాత్రమే కాదు, అయితే మనస వాచ కర్మణ మూడిట్లా పవిత్రంగా కానీ కావలే అట్లా అని దృఢ సంకల్పం ఉంది. ఇట్లా ఎవరికి ఉంది? బయట వాళ్ళకి. సో మరి
ఇంత పవిత్ర అయ్యే దృఢ సంకల్పం వేరే ఎక్కడ ఉండదు కూడా. అక్కడ ఒకవేళ పవిత్రంగా ఉంటే కూడా టెంపరీగా ఉంటారు, అవినాశిగా ఉండేదానికి లేదు. మరి అక్కడ సహజంగా కూడా పవిత్రంగా ఉండేదానికి లేదు. ఇక్కడ మరి అందరూ సహజంగానూ పవిత్రంగా ఉన్నారు, మరి అవినాశిగా పవిత్రంగా ఉన్నారు. పవిత్రతని ధారణ చేసుకునేది బాబా బిడ్డలకు చాలా సహజం. ఎందుకంటే బాబా ద్వారా మనకు జ్ఞానం దొరికింది. ఈ జ్ఞానాన్ని శక్తి ఆధారంలో మనం తెలుసుకున్నాం. నా వాస్తవిక స్వరూపం అనాదిగా మరి ఆది స్వరూపమే పవిత్ర స్వరూపం అనాది. ఎప్పుడు ఆది అనాది స్వరూపాన్ని స్మృతి మనకు వచ్చేసిందో, ఈ స్మృతి ఆధారంలో మనకు సమర్థి వచ్చేసింది. సమర్థి వచ్చిన దానివల్ల మనకు పవిత్రంగా ఉండేది చాలా ఈజీగానే ఉంది, చాలా సహజంగా ఉంది. మనం తెలుసుకున్నాం మన వాస్తవిక స్వరూపమే పవిత్రత. అయితే ఈ సంఘదోషంలో వచ్చిన దానివల్ల అపవిత్రమైన, అయితే వాస్తవికత అనే మనం మనదిగా అనుభవం చేసేది చాలా ఈజీయా లేదా? మనది ఏదో అది మనకు చాలా ఈజీ. ఈ అపవిత్రత అనేది సంఘదోషం, దేహ అభిమానంలో వచ్చి ప్రకృతిది సంఘదోషంలో ఆత్మ అపవిత్రమైపోతుంది ప్రకృతిని చూసి చూసి. అయితే ఒరిజినల్గా నేను ఆత్మ జ్యోతి బిందు, నా ఆది అనాది స్వరూపమే పవిత్రత. అందుకే ఇది అనుకున్న తర్వాత మనకు చాలా ఈజీ అయిపోయింది. స్వధర్మం, స్వదేశం, స్వపిత, స్వస్వరూపం, స్వకర్మం, అందరికీ ఈ నాలెడ్జ్ దొరికింది కదా. మన స్వధర్మం ఏం? స్వధర్మం శాంతి మరియు పవిత్రత. మన దేశం కూడా ఎంత శుద్ధంగా పవిత్రంగా ఉండే దేశం, పరంధామ్. తర్వాత మన పిత పతిత్ పావన్, పవిత్రత సాగర్ మన స్వపిత. మరి మన స్వస్వరూపం అది కూడా శాంతి పవిత్రత. మరి మన కర్మం కూడా అందరిని పవిత్రం చేసేది, మన పవిత్రంగా ఉండేది. ఇదంతా జ్ఞానం మనకి ఇప్పుడు దొరికింది. మన ఒరిజినాలిటీయే ఇది. మన కర్మం కానీ, మన స్వరూపం కానీ, మన తండ్రి కానీ, మన దేశం కానీ, మన ధర్మం కానీ అన్నీ పవిత్రత అని మనకు తెలిసింది ఇప్పుడు. तो नॉलेज की शक्ति से मुश्किल अति सहज हो जाता है. బాబా చెప్తారు, ఈ జ్ఞానాన్ని శక్తి ఆధారంలో కష్టంగా ఉండేది కూడా ఈజీగా అయిపోతుంది. ఈజీగా అయిందా లేదా మీకు? పవిత్రత అని ఫాలో చేసేది ఎంత ఈజీ! ఈ జ్ఞానం తెలుసుకున్న తర్వాతనే మనకు ఈజీగా ఉంది. जिस बात को आजकल की महान आत्माएं कहलाने वाले भी असंभव समझते हैं, अननेचुरल समझते हैं, लेकिन आप पवित्र आत्माओं ने उस असंभव को कितना सहज अनुभव कर लिया है. అంటే ఇప్పుడంతా పెద్ద పెద్ద మహానాత్మాలను చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కూడా ఈ సంపూర్ణ పవిత్రంగా ఉండేది అసంభవం అని అనుకున్నారు. ఇది న్యాచురల్ కాదు అని అనుకున్నారు. మనం స్వాభావికంగా పవిత్రంగా ఉండేది కాదు అని అనుకున్నారు. అయితే ఇక్కడ పవిత్ర ఆత్మలు బాబా బిడ్డలందరూ అసంభవాన్ని కూడా ఎంత ఈజీగా అనుభవం చేస్తున్నారు. సంభవం అయిందా లేదా? ఈజీగానే సంభవం అయిపోయింది మన కోసం. పవిత్రతని అడాప్ట్ చేసేది చాలా ఈజీ. ఎవరికి? మనం బాబా బిడ్డలు. ఈజీయా కష్టమా? బాబా మళ్ళీ అడుగుతారు, పవిత్రతని అడాప్ట్ చేసేది మీకు సహజంగా ఉందా, ఈజీగా ఉందా, కష్టంగా ఉందా? सारे विश्व के आगे चैलेंज कह सकते हो कि पवित्रता तो हमारा स्वस्वरूप है. మొత్తం విశ్వం ముందు మనం ఛాలెంజ్ చేసి చెప్తాం, పవిత్రత ఏమో మన స్వస్వరూపం, నా స్వరూపమే పవిత్రత అట్లా అని ఛాలెంజ్ చేస్తున్నాం మనం.
प्रपंचाనికి पवित्रता की शक्ति के कारण जहाँ पवित्रता है वहाँ सुख और शांति स्वतः ही है। पवित्रता फाउंडेशन है। पवित्रता को माता कहते हैं और सुख शांति उसके बच्चे हैं। तो जहाँ पवित्रता है वहाँ सुख शांति स्वतः ही है, इसलिए हैप्पी भी हो, कभी उदास नहीं हो सकते हैं। అంటే బాబా చెప్తారు పవిత్రతాది శక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ సుఖం ఉంటుంది, శాంతిని ఉంటుంది. ఎందుకంటే పవిత్రతని సుఖం శాంతికు జనని చెప్తారు. జనని అంటే జన్మ ఇచ్చేది. పవిత్రత అనే జన్మ ఇస్తుంది సుఖానికి శాంతికు. పవిత్రత అనేది ఫౌండేషన్, తల్లి అది పవిత్రత. సుఖం శాంతి ఇది రెండు పవిత్రతకు బిడ్డలు. సో ఎక్కడ పవిత్రత ఉంటే అక్కడ ఆటోమేటిక్లీ సుఖం మరి శాంతి అనేది ఉంటుంది. అది రెండు ఉంటే సంతోషం కూడా ఉంటుంది, హ్యాపీనెస్ కూడా ఉంటుంది. ఉదాస ఎప్పుడు అయ్యేది తెలియదు, అంటే దుఃఖాని మాటనే ఉండదు. ఎందుకంటే అన్ని విషయాల్లో ఎవరు పవిత్రంగా ఉంటారు వాళ్ళకు సదా సుఖం ఉంటుంది, శాంతి ఉంటుంది, సంతోషం ఉంటుంది. వాళ్ళ జీవనంలో ఉదాసీనత అనే లేదు. సదా ఖుష్ రానే వాళ్ళే, సదా ఖుషీగా ఉండే వాళ్ళు అవుతారు. ఎంత పవిత్రత అంత ఖుషి ఉందా లేదా మీకు? జहाँ హోలీ है तो హ్యాపీ भी ज़रूर है. ఎక్కడ హోలీనెస్ ఉంటుందో అక్కడ హ్యాపీనెస్ కూడా ఉంటుంది. హోలీ అంటే పవిత్ర, పూజ్యంగా ఉండేది. అక్కడ సంతోషం గ్యారెంటీ ఉంటుంది. పవిత్ర ఆత్మకి నిశాని సదా ఖుషి హై. పవిత్ర ఆత్మలది నిశాని ఏమి? సదా ఖుషీగా ఉంటారు. तो बाप दादा देख रहे हैं कि कितने निश्चय बुद्धि पावन आत्माएं बैठी है. సో ఈ సభలో ఎవరు కూర్చున్నారు? ఎంత నిశ్చయ బుద్ధి పావన ఆత్మలు కూర్చున్నారు. బాబా చూస్తూ ఉన్నారు. ఎంత బాగుంది ఈ సభ. అందరూ పవిత్ర ఆత్మలు, బాబా బిడ్డలు. అది నిశ్చయం ఆధారంతో పవిత్రంగా ఉండేది పావన ఆత్మలు. दुनिया वाले सुख शांति के पीछे भाग दौड़ करते हैं, लेकिन सुख शांति का फाउंडेशन है ही पवित्रता. బాబా చెప్తారు మనుషులందరూ సుఖం శాంతి వెనక ఎంత పడతారు, వెనక పడతారు, పరిగెత్తిపోతారు. ఎక్కడ సుఖం ఉంది, ఎక్కడ శాంతి ఉంది. అయితే బాబా చెప్తారు సుఖం మరియు శాంతి ఈ రెండింటికి ఫౌండేషనే పవిత్రత. ఎవరి లోపల ఈ ఫౌండేషన్ ఉందో పవిత్రత వాళ్ళకే ఉంటుంది. ఇది రెండు. तो उस फाउंडेशन को नहीं जानते हैं, इसलिए पवित्रता का फाउंडेशन मजबूत न होने के कारण अल्पकाल के लिए सुख शांति प्राप्ति होती भी है, लेकिन अभी अभी है और अभी अभी नहीं. सदा काल की सुख शांति की प्राप्ति सिवाय पवित्रता के असंभव है. బాబా చెప్తారు వాళ్ళు సుఖం శాంతి వెనక ఎట్లా పరిగెత్తిపోతారు. అయితే కొంచెం టైం కోసం వాళ్ళు పవిత్రంగా ఉన్నారు. పవిత్రత అనే ఫౌండేషన్ని తెలియదు వాళ్ళకి. దాన్ని స్ట్రాంగ్గా చేసుకుంటే ఎంత సుఖం, ఎంత పవిత్రత ఉంటుంది. వాళ్ళు అల్పకాలానికి కోసం ఉంటారు. ఇప్పుడు అయ్యప్ప స్వామికి పోదారు, వాళ్ళు 40 days ఉంటారా లేదా? పవిత్రంగా ఉంటారు. అందుకోసం వాళ్ళకు కొంచెం సుఖం శాంతి ప్రాప్తి అయింది. అయితే ఇప్పుడెప్పుడు శాంతి సుఖం ఇప్పుడెప్పుడు లేదు, అల్పకాలం. అది కొంచెం టైం కోసం ఉంటుంది. ఏంటంటే పవిత్రత కూడా వాళ్ళు కొంచెం టైమే ఫాలో చేస్తారు, సదా లేదు. అయితే సదాకాలానికి సుఖం శాంతిది ప్రాప్తి, पवित्रता लेदंटे संभव లేదు. आप लोगों ने फाउंडेशन को अपना लिया है. మనం ఆ ఫౌండేషన్ పట్టుకున్నాం. గేమి ఫౌండేషన్ పవిత్రత.
దానే మన జీవనంలో తీసుకొచ్చేసాం, ఫౌండేషన్ మనం అడాప్ట్ చేసుకున్నాం. అందువల్ల మనకు సుఖం శాంతి వెనక పోవాలని లేదు, అదే మన దగ్గర వచ్చేస్తుంది. ఎట్లా మన దగ్గర వస్తుంది అది? तो सुख और शांति पवित्र आत्माओं के पास स्वतः ही आ जाती है. సుఖం మరి శాంతి పవిత్రంగా ఉండే వాళ్ళ దగ్గర ఆటోమేటిక్లీ వచ్చేస్తుంది. అర్థమైందా? సుఖం శాంతి కావాలంటే ఏం చేయాలి? ఊరికే పవిత్రంగా ఉండాలి, అప్పుడు ఆటోమేటికली మనకు అది వచ్చేస్తుంది. जैसे बच्चे माँ के पास स्वतः ही आ जाते हैं, कितना भी अलग करो तो भी माँ के पास ज़रूर आएंगे. तो सुख और शांति की माता है पवित्रता. जहाँ पवित्रता है वहाँ सुख और शांति स्वतः ही आ जाती है. तो क्यों तो क्या बन गए బేగంపూర్ కే బాషా. బాబా చెప్తారు, ఎక్కడ తల్లి ఉంటుందో అక్కడ బిడ్డలు ఆటోమేటికలీ పోతారు. ఎంతైనా బిడ్డని తల్లి దగ్గర ఉండి వేరే చేయండి, అయితే కూడా ఆ బిడ్డ ఏం చేస్తుంది? పరిగెత్తి తల్లి దగ్గరే వచ్చేస్తుంది. వేరే అవుతుందా ఏమి? తల్లి బిడ్డ ఒకటి అయిపోతారు, అంటే చేరి ఉంటారు. ఇక్కడ కూడా అంతే, పవిత్రత అని తల్లి, సుఖం మరి శాంతి. సో అది వేరే అయ్యేదానికి లేదు. ఎక్కడ పవిత్రత ఉంటే అక్కడ ఈ బిడ్డలు వచ్చేస్తారు. ఎవరు బిడ్డలు? సుఖం మరి శాంతి. అందువల్ల మనం ఎవరిని పట్టుకోవాలి? పవిత్రత అని పట్టుకోవాలి, చాలు. ఇది ఆటోమేటిక్ మనకు వచ్చేస్తుంది. సో మనం ఏమైపోతాం? బేగంపూర్కే భాష అయిపోతాం, అంటే దుఃఖం లేని రాజ్యాన్ని మహారాజా అయిపోతాం. దుఃఖం లేని రాజ్యం ఎక్కడ ఉంది? పవిత్రత ఉంటేనే ఉంటుంది, దానికి మన రాజా అయిపోతాం. तो इस पुरानी दुनिया के बादशाह नहीं, लेकिन बेगमपुर के बादशाह, ఈ పాత ప్రపంచానికి రాజా కాదు, అయితే దుఃఖం లేని ప్రపంచానికి రాజా అవుతాం మనం. కారణం ఏమి? ఆ పవిత్రత శక్తి. మన రాజ్యంలో దుఃఖమే లేదు, అశాంతియే లేదు. అట్లా ఉండే ప్రపంచం బేగంని చెప్తారు. గమ్ అంటే దుఃఖం, బేగంపూర్ అంటే దుఃఖం లేని రాజ్యం. అట్లా స్థానానికి రాజా అవుతారు పవిత్రంగా ఉండేవాళ్ళు. तो ये ब्राह्मण परिवार बेगमपुर अर्थात सुख का संसार है. ఈ బ్రాహ్మణ పరివారమే బేగంపూర్. ఎక్కడ ఉంది బేగంపూర్? బేగంపేట విన్నారు కదా మీరు, హైదరాబాద్లో కానీ ఇక్కడ కానీ, ఇక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు. అక్కడ ఒక ఏరియా అయినా బేగంపేట ఉంటుంది. అయితే బేగంపూర్ ఎక్కడ ఉంది? ఇదే మొత్తం బ్రాహ్మణ్ పరివారం. ఈ సంసార్ సుఖాని సంసార్. సుఖ సంసార్ అంటే సుఖంగా ఉంటే ఫ్యామిలీ, సంసారం, ప్రపంచం. ఈ సుఖంగా ఉండే ప్రపంచం అంటే బేగంపూర్. ఈ పరివారమే బ్రాహ్మణ పరివారమే. అర్థమైందా? ఈ బ్రాహ్మణ పరివారాన్ని ఎప్పుడు వదలకూడదు. ఏమైనా వదలండి, ఎవరినైనా వదలండి, అయితే ఏం వదలకూడదు? బ్రాహ్మణ పరివారం నుంచి బయట పోకూడదు, బ్రాహ్మణుగానే ఉండాలి. ఈ పరివారాన్ని సంబంధంలో దగ్గరగా రావాలి. तो इस सुख के संसार बेगमपुर के बादशाह बन गए. సో ఈ సుఖాని సంసారం, ఇది బేగంపూర్, దీనికి రాజా అయిపోతారు మీరు. हिज होलीनेस भी हो, ताज भी है, तख्त भी है. బాబా చెప్తారు, బాకీ క్యా కమీ హై అంటే హిస్ హోలీనెస్ అంటే పూజ్యంగాను అయినారు, చాలా పూజ్య స్వరూపులా ఉన్నారు. మీకు కిరీటం కూడా ఉంది, మీకు సింహాసనం కూడా ఉంది.
ఇంకా ఏం కావాలి రాజాకు? రాజాకు ముఖ్యంగా కిరీటం మరి సింహాసనం. అయితే దానికోసం సదా స్మృతి తిలకం కూడా పెట్టుకోవాలి, నేను పవిత్ర ఆత్మ అట్లా అని. అప్పుడే ఇది రెండు మనకు దొరుకుతుంది. ఈ రాజ్యంలో ఈ రాజ్యంలో ఇదాన్ని కంపల్సరీ ఉండాలి. పవిత్రత అది కిరీటం కూడా పెట్టుకోవాలి, సింహాసనం కూడా హృదయ సింహాసనం. ఇంకా ఏం కావాలి అని అడుగుతారు బాబా. మీరు ఇప్పుడే రాజా అయిపోయినారు, బేగంపూర్ రాజా, అర్థమైందా? మీకు కిరీటం ఉంది, పవిత్రత కిరీటం కానీ జవాబుదారీ కిరీటం కానీ స్మృతి తిలకం వేరే పెట్టుకున్నారు. బాబా హృదయమే సింహాసనం మీకు. ఇంకా వేరే ఏం కావాలి రాజాకు? తో కితనా బడియా తాజ్ హై, ఎంత పెద్ద కిరీటం ఇది. ఈ కిరీటం ఆల్రెడీ ఎవరికి ప్రాప్తి కాదు. ఈ కిరీటం ద్వాపర యుగాని రాజ్యాలు ఎంత పెద్ద కిరీటం పెట్టుకుంటేను ఈ కిరీటం వాళ్ళకి లేదు. పెద్ద కిరీటం ఇది. ఏమి? लाइट का ताज पवित्रता की निशानी है. లైట్ కిరీటం అంటే పవిత్రతాది గుర్తు, అది మీ దగ్గర ఉంది. మీ వెనక ఎప్పుడు పవిత్రతాది కిరీటం తలపైన ఇక్కడ తిరుగుతానే ఉంది. और बाप दादा की दिल तख्त नशीन हो. మరి మీ హృదయ సింహాసనం ఎవరిది? హృదయ సింహాసనం మనుషులదా? ఏ సింహాసనంలో కూర్చున్నారు? స్వయం భగవాన్ బాప్ దాదా వాళ్ళ హృదయ సింహాసనంలో కూర్చొని, ఫస్ట్ నంబర్ ఆత్మ హయ్యెస్ట్ శివ బాబా, సెకండ్ వాళ్ళకి తర్వాత బ్రహ్మ ఆత్మ అయినా కృష్ణ ఆత్మ అయినా ఒకటి. వాళ్ళకు చాలా ఇష్టం మిమ్మల్ని చూసే. వాళ్ళు హృదయ సింహాసనంలో కూర్చున్నారు. ఈ పవిత్రత ఆధారంలోనే కూర్చుంటారు ఈ సింహాసనంలో. तो बेगमपुर के बादशाहों का ताज भी न्यारा, तख्त भी न्यारा, बादशाह भी न्यारी, तो बादशाह भी न्यारा है. బాబా చెప్తారు బేగంపూర్ అంటే దుఃఖం లేని రాజ్య అధికారి రాజా అయినారు. వాళ్ళకు కిరీటం కూడా చాలా స్పెషల్ కిరీటం, ఎక్కడా లేదు ఇది. మరి సింహాసనం కూడా ఎంతో స్పెషల్గా ఉంది, వేరే ఎక్కడా లేదు. దీని యూనిక్ అని చెప్తారు. మళ్ళీ ఈ రాజాకు రాజ్యం కూడా ఎంతో స్పెషల్గా ఉంది. న్యారా ప్యారా, చాలా ప్రియంగాను ఉంది. ఇది నా న్యారాగాను చాలా బాగుంది. మీకేమేమి దొరికింది? సింహాసనంలో కూర్చున్నారా? ఎవరు సింహాసనంలో? బాప్ దాదా సింహాసనం. అయితే అక్కడ కూర్చునేదానికి అర్హత ఏమి? కిరీటం పెట్టుకోవాలి, పవిత్రత కిరీటం. అర్థమైందా? ఎంతో స్పెషల్ రాజా కావాలి. మనం మొత్తం రాజ్యం, మన రాజ్యం చేస్తాం పవిత్రత ఆధారంలోనే. మన కర్మేంద్రాలన్నిటిని కూడా రాజ్యం చేయాలి, పవిత్రత కిరీటం పెట్టుకోవాలి. అప్పుడు బాబాకు మన అంటే చాలా ఇష్టం. ఆ సింహాసనంలో మనం పోయి కూర్చుంటాం హృదయంలో, బాబా హృదయంలో కూర్చున్నారా? బాబా హృదయంలో దిగి వచ్చేస్తారా? ఎప్పుడూ దిగి రాకూడదు, బాగా కూర్చోవాలి, పడగండ కూర్చోవాలి. आजकल की मनुष्य आत्माओं को इतनी भाग दौड़ करते हुए देख बाप दादा को भी बच्चों पर तरस पड़ता है. कितना प्रयत्न करते रहते हैं. प्रयत्न अर्थात भाग दौड़, मेहनत भी ज़्यादा करते लेकिन प्राप्ति क्या है? బాబా చెప్తారు ఈ మనిషి ఆత్మలను చూస్తే బాబాకు చాలా దయ వస్తుంది. ఎంత దాని వెనక పరిగెత్తిపోతారు, దేని వెనక? సుఖాని వెనక, శాంతికి వెనక. ఎంత డబ్బులు కావాలి కావాలి కావాలి, దాని వెనక పరిగెత్తిపోతారు. ఎందుకంటే దాంట్లో సుఖం ఉంది అని అనుకొని, దాంట్లోనే శాంతి ఉంది అనుకొని పరిగెత్తిపోతారు. చాలా ప్రయత్నం చేస్తారు.
ఎన్ని విధాలు ప్రయత్న పాపం చేస్తారు, ఎక్కువగా శ్రమ పడతారు. ప్రాప్తి ఏముంది? అంత ఎక్కువ శ్రమపడి ఏం ప్రాప్తి ఉంది? ఎంత దొరుకుతుంది వాళ్ళకు? सुख भी होगा तो सुख के साथ कोई ना कोई दुख भी मिलता होगा. బాబు చెప్తారు, వాళ్ళకు కొంచెం సుఖం ఏమో ఆ డబ్బులతో దొరికింది, కానీ దాని వెనక దుఃఖం కూడా ఉంది. దాన్ని ఎక్కడ పెట్టుకునేది? ఆ డబ్బులంతా అంత సంపాదన చేసి కొందరు ఎంత కోటేశ్వర్లు ఉన్నారు. అయితే వాళ్ళ డబ్బులు ఎట్లా అయిపోతుంది అనుకుంటారు, బ్యాంకులో పెడదాం అట్లా అని. హ్యాక్ చేస్తారా లేదా? అది అన్నీ వెళ్ళిపోతుంది. ఎట్లా చేస్తారో అది చేస్తారు దొంగలకి ఇప్పుడు అన్నీ అర్థమైపోయింది. ఒకరి దగ్గర ఉండే డబ్బుల్ని ఎట్లా తీసుకుపోవాలి అట్లా అని. సో పాపం కొంచెం సుఖం ఏమో అనుభవం చేస్తున్నారు, కానీ దాని వెనక ఎంత దుఃఖం కూడా ఉంది వస్తుంది. और कुछ नहीं तो आजकल के सुख के साथ चिंता और भय, ये दोनों चीज़ें तो है ही. వేరే ఏం లేదంటేను వాళ్ళకు ఈ అల్పకాల సుఖం వెనక ఎంత చింత ఉంది. అంత డబ్బులను ఎక్కడ పెట్టుకునేది, ఎవరి దగ్గర పెట్టుకునేది, గవర్నమెంట్కు తెలియగంట ఎట్లా పెట్టుకునేది, చింతను ఉంది, భయం ఉంది. మనుషులు కొంచెం ఏదో సంపాదన చేసుకున్నారు, అయితే ఆ సంపాదన చేసే విధం ఎట్లా ఉందో తెలీదు, కానీ చింత మరి భయం దాని వెనక ఉంది. మీకు ఉందా చింత అనేది, భయం? మన పవిత్రత ఆధారంలో ప్రాప్తి అయిన దానివల్ల మనకు చింతను లేదు, భయము లేదు. तो जहाँ चिंता है वहाँ चैन हो नहीं सकता है. ఎక్కడ చింత ఉంటుందో అక్కడ రెస్ట్ ఉండదు. जहाँ भय है वहाँ शांति नहीं हो सकती है. మరి ఎక్కడ భయం ఉంటుందో అక్కడ శాంతినూ లేదు. సో వాళ్ళ అల్పకాల సుఖం ఏం దొరికిందో వాళ్ళకు దాని వెనక దుఃఖం ఉంది, అశాంతి ఉంది, రెస్ట్ కూడా లేదు, అయితే భయం ఉంది. అర్థమైందా? అశాంతినూ ఉంది. तो सुख के साथ ये दुख अशांति के कारण है ही. వాళ్ళకు సుఖం వెంట చేరి దుఃఖ అశాంతి కూడా ఉంది, కంపల్సరీ ఉంది. కారణం ఏమి? పవిత్రత లేని సంపాదన. आप सबको दुख का कारण और निवारण मिल गया है ना. మనకు దుఃఖానికి కారణం ఏమి, దాని నివారణ ఏమి అర్థమైపోయింది. దుఃఖానికి కారణం ఏమి మీకు అర్థమైందా? ఏమి? ఈ 5 వికారాలు తెలిసిందా లేదా? 10 వికారాలు దుఃఖానికి కారణం. దాని నివారణ ఏమి? పవిత్రత. ఎంత ఈజీగా బాబా మనకు కారణం చెప్పి నివారణ చేసేసారు. దుఃఖానికి కారణం మరి దాని నివారణ మీకు అర్థమైందా? ఎంత లోభంతో వాళ్ళు చేస్తారు, అది ఎంత పెద్ద వికారం, అయితే దాని నుంచి వాళ్ళకి ఎంత దుఃఖం ప్రాప్తి అవుతుంది. సో మనకు నివారణ దొరికింది, అర్థమైందా? కారణం తెలుసుకున్నాం మనం. अभी आप समस्याओं को समाधान करने वाली समाधान स्वरूप बन गए हो. ఇప్పుడు ఈ సమస్యలంతా సమాధానం చేసేవాళ్ళు, సమాధాన స్వరూప అయిపోయినారు మీరు. మీకు ఏ సమస్యను లేదు. సంపూర్ణ పవిత్రత ఆధారంతో సమస్యలంతా సమాప్తి అయిపోయి समाधान स्वरूप అయిపోయినారు. तो समस्याएं आप लोगों से खेलने के लिए खिलौना बनकर आती है. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం మనకు వచ్చిందంటే అది ఒక ఆటలాగా, ఆట సామాన్ లాగా మన దగ్గర వస్తుంది. खेल करने के लिए आती है न कि डराने के लिए. घबराने वाली तो नहीं होना. మన దగ్గర ఈ సమస్యలు వచ్చినా కూడా ఆట ఆడేదానికి వస్తుంది, మనకు భయపడేదానికి లేదు. మీరు
మీరు భయపడేవాళ్ళు కాదు కదా. जहाँ सर्व शक्तियों का खजाना जन्म सिद्ध अधिकार हो गया है, बाकी कमी क्या रही. మనం సర్వశక్తిలో ఒక జన్మసిద్ధ అధికారం ప్రాప్తే, అన్ని శక్తుల ఖజానా మనకి మన జన్మసిద్ధ అధికారం ప్రాప్తి అయిపోయిందంటే ఇంకా ఏం తక్కువ ఉంది? ఏమైనా తక్కువ ఉందా? భర్పూర్ హోనా? ఫుల్గా ఉన్నారా? మీరు ఎవరు? మాస్టర్ सर्वशक्तिवान. मास्टर सर्वशक्तिवान के आगे समस्या कोई नहीं है. మాస్టర్ సర్వశక్తివాన్ ముందు సమస్యలే లేదు. ఉందా సమస్య? ఏమీ లేదు. हाथी के पाँव के नीचे अगर चींटी आ जाए तो दिखाई देगा. तो समस्याएं भी आप महारथियों के आगे चींटी समान है. खेल समझने से खुशी रहती है. బాబా చెప్తారు, ఏనుగు దాని కాలు కింద చీమలు వచ్చేస్తే కనిపిస్తుందా? ఏమి లేదు. మీరు కూడా మహారథులు. ఈ సమస్యలంతా చీమల్లాగా. ఆ చీమలు మీకు ఏమైనా కనిపిస్తుందా? లేదు. సమస్యలాగే లేదు. మన పాటుక పోతూ ఉంటాం. ఏమైనా ఉంటే సమస్య అది మన కాలు కింద వచ్చేస్తుంది. అంటే మనకు అది సమస్యలాగా అనిపించదు. ఏదైనా సమస్య ఒక ఆటలాగా అనిపిస్తూ ఉంటుంది. ఆటలో ఖుషి ఉంటుందా లేదా? మనం ఇప్పుడు రోజు ఆట ఆడుతూ ఉంటాం. చిన్న చిన్న సమస్య వస్తే మనకేం అది పెద్ద విషయం లేదు. అది ఒక చీమల్లాగా దాన్ని ఈజీగా మనం క్రాస్ చేసేస్తాం. ఒక ఆట సామాన్య ఎంత ఖుషిగా ఆట ఆడదాం అట్లా. తో కితనీ భీ బడీ బాత్ చోటీ హో జాతీ హై. మనకి ఎంత పెద్ద విషయమైనా సరే అది చిన్నగా చీమల్లాగా అయిపోతుంది. ఏనుగు ఎంత పెద్ద, చీమలు ఎంత ఉంది? చీమలు ఒక దుమ్ములాగా ఏనుగు ముందు అట్లా కాలు పెట్టేస్తే అది ఎంత లోపల వెళ్ళిపోతుంది. ఏమి లేదు. అట్లా మన కోసరం కూడా ఎంత పెద్ద సమస్య అయినా అది సమస్యనే కాదు. మనం దానికంటే చాలా పెద్ద మహారథులు. సర్వశక్తివాన్ మనం. అన్ని ఖజానాను మన దగ్గర ఉంది. तो जैसे आजकल बच्चों को कौन सी खेल कराते हैं. ఇప్పుడంతా బిడ్డలకు ఆట ఏం ఆట ఆడిస్తారు? ఏం ఆట ఆడిస్తారు స్కూల్లో? ఇప్పుడు పరిగెత్తేది అది ఇది అంత లేదు. ఇట్లా ఇదంతా చేస్తారు అదంతా లేదు. ఇప్పుడు ఆట ఏమంటే బుద్ధిది ఆట. బుద్ధి ఆట ఏమంటే వాళ్ళకు లెక్కలు ఉంటుంది చూడండి, అది ఇట్లా ఉంటుంది. దాంతో ఆట ఆడతారు. ఆ లెక్కలు అయిపోతుంది. ఆటలాగా లెక్కలు బుద్ధిశక్తి ఆధారాలు వాళ్ళు అట్లా ఆడుతారు. तो वैसे बच्चों को हिसाब करने दो तो तंग हो जाते. लेकिन खेल की रीति से हिसाब खुशी खुशी से करेंगे. వాళ్ళకి బోర్డులో 2+2 4 అట్లంతా నేర్పించండి. వాళ్ళకి ఇష్టమే లేదు పిల్లలకు. అయితే ఈ ఆట సామాన్ ద్వారా లెక్కలు నేర్పించండి. చాలా ఖుషిగా ఆట ఆడతారు. అదే లెక్కలు కూడా ఆట సామాన్ లాగే ఉంటే చాలా ఖుషిగా చేస్తారు. అదే మీరు మొదటిలాగా 2 4 6 ఇట్లంతా వేసి వాళ్ళని యాడ్ చేయండి చెప్పండి, వాళ్ళకు బోర్ అయిపోతుంది. ఇప్పుడు లెక్కలు బాగాలేదు. చాలామందికి బుద్ధి డల్ అయిపోతుంది, లెక్కలు సరిగ్గా రాదు. అయితే ఈ ఆట సామాన్ ద్వారా వాళ్ళ బుద్ధి బాగా పనిచేస్తుంది. ఆట ఆడేట్టుగా ఉంటుంది, లెక్కలు వచ్చేస్తుంది. तो आप सबके लिए भी సమస్య చీంటీ సమానే. అట్లనే మీ అందరికి కూడా బాబా చెప్తారు, ఈ సమస్యలంతా చీమల్లాగా.
जहाँ पवित्रता सुख शांति की शक्ति है, वहाँ स्वप्न में भी दुख अशांति की लहर आ नहीं सकती है. శివ బాబా చెప్తారు, ఎక్కడ పవిత్రత సుఖ శాంతిది శక్తి ఉందో అక్కడ స్వప్న మాత్రం కూడా దుఃఖ అశాంతిది అలలు వచ్చేదానికి కాదు. వస్తుంది అంటే ఏం అర్థం? ఏదో ఒక విషయంలో पवित्रता तत्व. शक्तिशाली आत्माओं के आगे ये दुख और अशांति हिम्मत नहीं रख सकती है आगे आने की. శక్తిశాలి ఆత్మలు ముందు ఈ దుఃఖ అశాంతికు ధైర్యం లేదు ముందు వచ్చేదానికి. అది రానే రాదు మన కంటి ముందు. దుఃఖం అశాంతి లేనే లేదు మన జీవనం. ఏ విషయాల్లో మీకు దుఃఖం ఉంది, అశాంతి ఉంది? అన్ని ప్రకారమైన జ్ఞానం ఉందా లేదా? ఎంత జ్ఞానమో అంత పవిత్రతా శక్తి కూడా వస్తుంది. पवित्र आत्माएं सदा हर्षित रहने वाली आत्माएं हैं. ये सदा स्मृति रखो. ఈ పాయింట్ నా మర్చిపోవద్దు, సదా స్మృతిలో పెట్టుకోండి. పవిత్ర ఆత్మలు సదా హర్షితంగా ఉండే ఆత్మలు. అండర్లైన్ చేసుకోండి, సదా స్మృతిలో పెట్టుకోండి. నేను పవిత్ర ఆత్మ, సదా హర్షితంగా ఉంటాను. अनेक प्रकार की उलझनों से भटकने से दुख अशांति की जाल से निकल आए, क्योंकि सिर्फ एक दुख नहीं आती है, लेकिन एक दुख भी वंशावली के साथ आती है. तो उस जाल से निकल गए. బాబా చెప్తారు, మన అందరం అనేక ప్రకారమైన దుఃఖ నుంచి, అశాంతి నుంచి, అక్కడ ఇక్కడ తిరిగే దాని నుంచి, ఆ వల నుంచి బయట వచ్చేసాం మనం. ఒక్క ప్రకారం దుఃఖం కాదు, అనేక ప్రకారమైన దుఃఖం. ఒకటి వస్తే దాని వంశం మొత్తం వచ్చేస్తుంది. మనం దాని నుంచి ఫుల్గా బయట వచ్చేసాం. ఆ వలలో ఇరుకుని పోలేదు. ఇరుకుని పోయినారా? ఇరుకుని ఒక దాంట్లో ఇరుకుని పోతే అన్నీ వచ్చేస్తుంది. అందుకే ఆ వలలో ఇరుకునే పోకూడదు. ऐसे अपने को भाग्यवान समझते हो ना, మీరు ఎంత భాగ్యవాన్ ఆత్మ, అట్లా స్వయంన అనుకున్నారా? భాగ్యవాన్ ఆత్మ అంటే సంపూర్ణ పవిత్ర స్వరూపాత్మ. శివబాబాది ఆస్తి ఇది మనకు, పవిత్రత. అది ఉంటే రెండు వచ్చేస్తుంది, సంపూర్ణ సుఖం, సంపూర్ణ శాంతి. ఏ వలలో ఇరుకుని పోకూడదు, పవిత్రంగా ఉండండి. పిల్లలు వాళ్ళు వీళ్ళు అంతా కూడా మనకు అటాచ్మెంట్ లేదు, లోభం లేదు, కామవికారం లేదు, మోహం లేదు, అహంకారం లేదు, ఎవరిపైన ఈర్ష్యాద్వేషం లేదు. ఆత్మ ఎంత పవిత్రంగా, శాంతిగా, సుఖంగా ఉంది. మీరు భాగ్యవాన్ ఆత్మ. आज ऑस्ट्रेलिया वाले बैठे हैं. ऑस्ट्रेलिया वालों की बाप दादा सदा ही तपस्या और महादानीपन की विशेषता वर्णन करते हैं. బాబా చెప్తారు, ఈరోజు ఆస్ట్రేలియా వాళ్ళు బాబా ముందు కూర్చున్నారు. బాబా వాళ్ళని మహిమ చేస్తున్నారు. ఏమీని మహిమ? వర్ణన్. సదా తపస్వి, సదా మహాదాని. ఈ రెండు విశేషతాలు వాళ్ళలో చాలా బాగుంది. सदा सेवा के लगन की तपस्या अनेक आत्माओं को और आप तपस्वी आत्माओं को फल दे रही है. బాబా చెప్తారు, వాళ్ళు సేవలో లగన్ ఎక్కువ ఉంది. ఆ లగనే అనేక ఆత్మలకు, మరి తపస్వి ఆత్మలకు మంచి రిజల్ట్ ఇస్తుంది. धरनी के प्रमाण विधि और वृद्धि दोनों को देख बाप दादा ఎక్స్ట్రా ఖుషి होते हैं. బాబా చెప్తారు, వాళ్ళ భూమి ఎంత బాగుంది, అక్కడ వృద్ధిను అయింది. యథార్థ విధానం ఆధారంలో వృద్ధి అయింది. విధి మరి వృద్ధిని చూసి
బాప్ దాదాకు ఎక్స్ట్రా ఖుషి అవుతుంది వాళ్ళని చూస్తే. ఆస్ట్రేలియా అంటేనే ఎక్స్ట్రాడినరీ అని చెప్తారు బాబా. ఎక్స్ట్రాడినరీ అంటే అసాధారణ, సాధారణ కాదు. వాళ్ళు त्याग की भावना सेवा के लिए सभी में बहुत जल्दी आ जाती, इसलिए इतनी सेंटर्स खोला है. బాబా చెప్తారు వాళ్ళకు త్యాగ భావన బాగుంది. సేవ చేయాలంటే అందరూ జల్దీ జల్దీ వచ్చి సేవ చేస్తారు. అందుకే అన్ని సెంటర్స్ అక్కడ ఓపెన్ అయింది, చాలా సెంటర్స్ ఓపెన్ అయింది ఆస్ట్రేలియాలో. जैसे हमको भाग्य मिला है ऐसे और कोई का भाग्य बनाना है. వాళ్ళకు సంకల్పం ఎట్లా నాకు భాగ్యం దొరికిందో అట్లా వేరే వాళ్ళ భాగ్యాన్ని కూడా నేను చెయ్యాలి అట్లా అని దృఢ సంకల్పం చేస్తారు. ఇదే తపస్య వాళ్ళది, చాలా స్ట్రాంగ్ సంకల్పం. అందరికి కూడా నా సమానం చేయాలి అట్లా అని భాగ్యం. तो त्याग और तपस्या की विधि से वृद्धि को प्राप्त कर रहे हैं. सेवा भाव अनेक हद के भाव समाप्त कर देते हैं. यही त्याग और तपस्या सफलता का आधार बना है. समझा? అంటే వాళ్ళ త్యాగం వాళ్ళ తపస్య ఇది రెండు సేవల వృద్ధి అయ్యేదానికి విధానం, వృద్ధి ప్రాప్తి అయింది. విధానం అర్థమైందా? త్యాగ్ తపస్య, సేవా భావ్ అనేక హద్దు భావ్ నుంచి సమాప్తి చేసేస్తుంది. అనేక హద్దు భావాలంతా సమాప్తి చేసేస్తుంది. ఇదే త్యాగ మరి సఫలత ఆధారం. అర్థమైందా? త్యాగ్ తపస్య का आधार बन जाता है. तो అంటే ఇంత బాగా మంచి ప్రాప్తి అయింది. సేవా భావ్ మరి అనేక వేరు భావంతో సమాప్తి. ఇదే త్యాగ మరి తపస్యలో సఫలతకు ఆధారం. వేరే భావన ఏం ఉండకూడదు. సమజా? సంఘటనకి శక్తి హై. వాళ్ళలో సంఘటన శక్తి కూడా బాగుంది. అందరిలో యూనిటీ చాలా బాగుంది. ఏదైనా సేవ చేస్తే అందరూ చేస్తారు, అందరూ చేరి అన్ని విధాలను సేవ చేస్తారు. తో ఏకనే కహా దూసరేనే కియా. మెయిన్ హెడ్ ఒకరు చెప్తారు ఇట్లా సేవ మనం చేస్తాం అట్లా అని, మరి అందరూ దానికి చేస్తారు. అందుకోసమే సఫలత కూడా వాళ్ళకి బాగుంది. ऐसे नहीं कि एक ने कहा और दूसरे ने कहा ये तो नहीं हो सकता है, नहीं. ఇట్లా కూడా అక్కడ లేదు, డిస్యూనిటీయే లేదు. ఒకరు చెప్తారు ఇంకొకటి లేదు లేదు అని చెప్తారు, అట్లంతా లేదు. అర్థమైందా? అది భారత్లో ఇక్కడ ఒకరు ఒకటి చెప్తే ఇంకొకటి చెప్తారు, ఆపోజిట్గా చెప్పేస్తారు. అయితే ఒకరు ఏం చెప్తారో దాన్ని విని అందరూ అది చేయాలనా లేదా? तो इसमें संगठन टूट जाता है. ఒకరు ఒకటి చేయని చెప్తే ఇంకొకరు కాదు అని చెప్తారు. అంటే ఆ సంఘటన ఏమవుతుంది? విరిగిపోతుంది. एक ने कहा, दूसरों ने उमंग उत्साह से सहयोग दिया, तो सहयोगी बन प्रैक्टिकल में लाया. यह है संगठन की शक्ति. సంఘటన की शक्ति అంటే ఒకరు చెప్తారు, అందరూ మరి ఉమంగు ఉత్సాహంతో సహయోగి అయ్యేది ప్రాక్టికల్గా. అంటే సంఘటన శక్తి రెడీ అయ్యేది అని అర్థం. पांडवों को भी संगठन है, पांडवों का भी संगठन है, कभी तू में नहीं. బాగా చెప్తారు. పాండవులది కూడా సంఘటన బాగుంది. ఒకరు చెప్తే అందరూ చేస్తారు. నువ్వు ఏం చెప్పేది, నేనే అది నాది ఇది అట్లంతా లేదు. నువ్వు నేను మాటనే లేదు మధ్యలో. బస్ బాబా బాబా కహా తో సబ్ బాతే సమాప్త హో జాతీ హై. బాబా చెప్పింది మనం చెయ్యాలని అందరూ అనుకుంటారు, నీది కాదు నాది కాదు. అప్పుడు ఏమవుతుందంటే మిగతా అన్ని విషయాలు సమాప్తి అయిపోతుంది. జగడాలు అది ఇది అన్ని సమాప్తి. కిట్పీట్ హోతీ హీ హై తూ మే తేరా మేరా. అంటే జగడాలు ఎప్పుడు వస్తుంది?
నువ్వేం చెప్పేది, నేను ఇది చేస్తాను, నా ఐడియా ఇది, నీ ఐడియా అది, నువ్వు చేసుకోనాదు, నాది నీది అట్లంతా వచ్చేస్తారు. అప్పుడు జగడాలు ఉంటుంది. అర్థమైందా? నా ఐడియానే వేరే, నీ ఐడియానే వేరే, నువ్వు నీది చూసుకో, నాది చూసుకో అంటే ఏం అర్థం? యూనిటీయే లేదు, డిస్యూనిటీ అయిపోతుంది. तो बाप को सामने रखेंगे तो कोई भी समस्या आ नहीं सकती है. అందుకే తండ్రిని ముందు పెట్టుకోవాలి. బాబా ఏం చెప్తే అది మనం చేస్తాం, సమస్యనే ఉండదు, మరి వెళ్ళిపోతుంది. और सदा निर्विघ्न आत्माएं तीव्र पुरुषार्थ से उड़ती कला का अनुभव करती है. అప్పుడు ఏమవుతుందంటే నిర్విఘ్న ఆత్మలు తీవ్ర పురుషార్థం చేసి ఎప్పుడు ఎగిరే కళ అనుభవం చేస్తూ ఉంటారు. బోధ్ కాల్కి నిర్విఘ్న స్థితి మజబూత్ స్థితి హోతీ హై. అప్పుడు బాబాని ముందు పెట్టుకుని మన అందరం అన్ని చేస్తే సమస్యలు ఉండదు, నిర్విఘ్నగా ఉంటాం. చాలా టైం నుంచి నిర్విఘ్న స్థితి స్ట్రాంగ్ స్టేజ్ ఉంటుంది, స్థితి కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. बार बार विघ्नों के वश जो होते हैं उनका फाउंडेशन कच्चा हो जाता है. और बहुत काल की निर्विघ्न आत्माएं फाउंडेशन पक्का होने के कारण स्वयं भी शक्तिशाली, दूसरों को भी शक्तिशाली बनाती है. అంటే గడి గడి మనం విఘ్నకు వశమైపోతే ఫౌండేషన్లో కచ్చాగా ఉంటాం. మరి ఎవరు చాలా టైం నుంచి నిర్విఘ్న ఆత్మలు ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుందో అప్పుడు వాళ్ళు శక్తిశాలి, వేరే వాళ్ళని కూడా శక్తిశాలిగా చేస్తారు. సో నిర్విఘ్న స్థితియే శక్తిశాలి అయ్యేదానికి ఆధారం. విఘ్న వస్తుంది కానీ వశం కాకూడదు. బాబా నాలెడ్జ్ ఆధారంలో దాన్ని దూరం చేసేయాలి. कोई भी चीज़ टूटती हुई को जोड़ने से वो कमज़ोर हो जाता है. ఇప్పుడు దారం ఉంది అని అనుకోండి, అది మధ్యలో కట్ అయి ఉంటే అది వీక్గా ఉంటుంది. కట్ అయింది ఎప్పుడు వీక్నెస్, కంటిన్యూగా ఒకటిగా ఉంటే అది వీక్గా ఉండదు, స్ట్రాంగ్గా ఉంటుంది. तो बहुत काल की शक्तिशाली आत्मा निर्विघ्न आत्मा अंत में भी निर्विघ्न बन पास विथ ऑनर बन जाती है या फर्स्ट डिवीज़न में आ जाती है. చాలా టైం నుంచి శక్తిశాలి ఆత్మ నిర్విఘ్న ఆత్మ లాస్ట్లో నిర్విఘ్నగా ఉండి పాస్ విత్ ఆనర్ అయిపోతుంది, అంటే ఫస్ట్ డివిజన్లో వచ్చేస్తుంది. तो सदा यही लक्ष्य रखो कि बहुत काल की निर्विघ्न स्थिति का अनुभव अवश्य करना है. అందువల్ల సదా ఇదే లక్ష్యం పెట్టుకోండి. చాలా టైం నుంచి మనకు నిర్విఘ్న స్థితినే అనుభవం అవశ్యంగా చేయాలి. అట్లా ऐसे नहीं समझो विघ्न आया मिट तो गया, कोई हर्जा नहीं, लेकिन बार बार विघ्न आना और मिटाना इसमें टाइम वेस्ट जाता है, एनर्जी वेस्ट जाती है. वो टाइम और एनर्जी सेवा में लगाओ तो एक का पदम गुणा जमा हो जाता है. అంటే బాబా చెప్తారు గడి గడి విఘ్నం వచ్చేది, మరి ఆ విఘ్న దూరం చేసేది ఏం పర్వాలేదులే, అది దూరం అయిపోయింది కదా అట్లా అనుకోకూడదు. గడి గడి విఘ్న రాకుండా చూసుకోవాలి. గడి గడి అది వస్తూ ఉండి మన దాన్ని సర్చ్ చేస్తూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది, మన ఎనర్జీ వేస్ట్ అవుతుంది. అదే టైంన అదే ఎనర్జీని సేవలో యూస్ చేస్తే ఒకటికి పదం గుణ జమ అయిపోతూ ఉంటుంది. इसलिए बहुत काल की निर्विघ्न आत्माएं विघ्न विनाशक रूप में पूजी जाती है. చాలా టైంగా కంటిన్యూగా ఎవరు నిర్విఘ్న అవస్థలో ఉంటారు వాళ్ళే విఘ్న వినాశక ఆత్మ పూజ, అంటే గణేష రూపంలో పూజ జరుగుతుంది వాళ్ళకి. విఘ్న వినాశక రూపంలో అందరూ వాళ్ళని పూజ చేస్తారు. विघ्न विनाशक टाइटल पूज्य आत्माओं का है.
ఈ విఘ్న వినాశకుని టైటిల్ ఏముందో అది ఎవరికి? పూజ్యంగా ఉండే ఆత్మలు, చాలా టైం నుంచి పూజ్యంగా ఉండాలి. मैं विघ्न विनाशक पूज्य आत्मा हूँ. इस स्मृति से सदा निर्विघ्न बन उड़ती कला द्वारा उड़ते चलो और उड़ाते चलो. బాగా చెప్తారు. నేను విఘ్న వినాశక్ పూజ్య ఆత్మ అట్లా అని స్మృతిలో ఉండి సదా నిర్విఘ్న అయ్యి ఎగురుతూ ఉండండి. ఎగిరే కళలో పోయి మీరు ఎగరాల, అందరిని కూడా ఎగిరించాలి. समझा? अपनी विघ्न विनाश तो किया, लेकिन औरों के विघ्न विनाशक भी बनना है. మన విఘ్నాన్ని ఏమో వినాశం చేసుకున్నాం, కానీ వేరే వాళ్ళ విఘ్నం కూడా వినాశం చేసేవాళ్ళు కావాలి. అందరు విఘ్నాన్ని వినాశం చేసేవాళ్ళు కావాలి. అప్పుడే ఆ టైటిల్ దొరుకుతుంది, విఘ్న వినాశకుని. देखो आप लोगों को निमित्त आत्मा भी ऐसी मिली है. అక్కడ ఆస్ట్రేలియా వాళ్ళ టీచర్, నిమిత్తంగా ఉండే టీచర్ అప్పుడు డాక్టర్ నిర్మలా పే. ఇప్పుడు ఆ నిర్మలా దీది యాన్సరోవర్లో ఉన్నారు. వాళ్ళే నిమిత్తంగా ఉంటారు. అప్పుడు వాళ్ళు కూడా నిర్విఘ్న అవస్థలో ఉంటారు. जो शुरू से लेकर किसी भी विघ्न में नहीं आई. వాళ్ళది విశేషత చూడండి. మొదటి నుంచే వాళ్ళు ఏ విఘ్నాల కూడా రాలేదు. సదా న్యారీ और ప్యారీ రహి. వాళ్ళు సదా న్యారీ మరి ప్యారీ ఆ స్టేజ్లో ఉన్నారు. ఏ విఘ్న వాళ్ళ ముందు అట్లా వచ్చినా కూడా వినాశనం అయిపోయింది. थोड़ा सा एक स्ट्रिक्ट रहती है. వాళ్ళు విఘ్న వినాశ స్టేజ్లో ఉన్నారు, న్యారీ ప్యారీ. అయితే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు. ఏ బీ జరూరీ హై. ఇది కూడా చాలా అవశ్యం, స్ట్రిక్ట్గా ఉండేది. అగర్ ఐసే స్ట్రిక్ట్ టీచర్ నహీ మిల్తీ తో ఇతని వృద్ధి నహీ హోతీ హై. టీచర్ లూజ్గా ఉండకూడదు, స్ట్రిక్ట్గా ఉండాలి. అప్పుడే వృద్ధి బాగా అవుతుంది. నియమాల్లో అంతా స్ట్రిక్ట్గా ఉంటేనే బాగా వృద్ధి అవుతుంది. దాంట్లో అంతా లూజ్ వదలకూడదు. తో ఏ ఆవశ్యకత బీ హై. స్ట్రిక్ట్గా ఉండేది చాలా అవశ్యం. जैसे कड़वी दवा बीमारी के लिए ज़रूरी होती है, तो ड्रामा अनुसार निमित्त आत्मा का ये संग तो लगता ही है. और जैसे स्वयं आने से ही सेवा के निमित्त बन गई है, तो ऑस्ट्रेलिया में भी आने से ही सेंटर खोलने की सेवा में लग जाते हैं. బాగా చెప్తారు. చేదుగా ఉండే మందు ఆ రోగాలకు సరిపోతుంది. అట్లా స్ట్రిక్ట్గా ఉండేది కూడా చాలా మంచిది. అనేక ప్రకారమైన ఈ వికారాన్ని రోగాలు సమాప్తి అయిపోతుంది. డ్రామా అనుసారంగా వాళ్ళు నిమిత్తంగా అక్కడ ఉన్నారు. వాళ్ళ సంఘ్ అందరికీ వాళ్ళ కలర్ వచ్చేసింది. వాళ్ళు వచ్చిన వెంటనే సేవకు నిమిత్తంగా ఉన్నారు. అట్లనే ఆస్ట్రేలియా వాళ్ళు కూడా ఒక సెంటర్ ఓపెన్ అయిన వెంటనే ఎన్ని సెంటర్ ఓపెన్ చేసేసారు, సేవలో వచ్చేసారు. ये त्याग की भावना का वाइब्रेशन सारी ऑस्ट्रेलिया और जो भी संपर्क वाले स्थान है उसमें उसी रूप से वृद्धि हो रही है. ఈ త్యాగాని భావనాది వైబ్రేషన్ మొత్తం ఆస్ట్రేలియాలో ఎవరందరూ సంపర్కలో వచ్చినారు ఆ స్థానంలో అంతా వృద్ధి అయిపోయింది. तपस्या और त्याग इसमें जिसमें है वो श्रेष्ठ आत्मा है. ఎవరిలో తపస్య మరి త్యాగం ఉంటుందో వాళ్ళు శ్రేష్ఠ ఆత్మలు. तीव्र पुरुषार्थी तो सभी आत्माएं हैं, लेकिन पुरुषार्थी होते हुए भी विशेषताएं अपना प्रभाव ज़रूर डालती है. బాగా చెప్తారు. చాలామంది తీవ్ర పురుషార్థులు ఉన్నారు. అయితే ఆ పురుషార్థాన్ని విశేషత వేరే వాళ్ళపైన కూడా ప్రభావం వేయాలి. నేను ఎట్లా పురుషార్థం చేస్తాను, నన్ను చూసి అందరూ కూడా చేయాలి
ఆ ప్రభావం పడాలి, అప్పుడే విశేషాత్మ. संपन्न तो अभी सभी बन रहे हैं. संपन्न बन गए ये सर्टिफिकेट किसको भी मिला नहीं है, लेकिन संपन्नता के समीप तो पहुंच गए हैं. అంటే సంపన్న అవుతూ ఉన్నారు, అయిపోయినారు అని సర్టిఫికేట్ ఇవ్వలేదు. అయితే సంపన్నత దగ్గర దగ్గర వచ్చేసారు అందరూ. इसमें नंबरवार तो है, कोई बहुत समीप पहुँचे है, कोई नंबरवार आगे पीछे है. కొందరు చాలా సమీపంలో వచ్చినారు, నంబర్వార్ కొందరు ముందు వెనక ఉన్నారు. ఆస్ట్రేలియా वाले लकी है, त्याग का बीज భాగ్య ప్రాప్తి कराता है. ఆస్ట్రేలియా వాళ్ళు చాలా భాగ్యశాలి. అంటే త్యాగాని బీజమే భాగ్యాన్ని ప్రాప్తి చేయించేది. వాళ్ళకు ప్రాప్తి అవుతూ ఉంది త్యాగం ఆధార్లో. शक्ति सेना भी बाप दादा को अति प्रिय है, क्योंकि हिम्मत वाली है. శక్తి సేన కూడా బాబాకు చాలా ఇష్టం, ఎందుకంటే అక్కడ ఉండే శక్తులు అందరూ చాలా ధైర్యశాలి, ధైర్యం ఉంది. जहाँ हिम्मत है वहाँ बाप दादा की मदद सदा साथ है ही. ఎక్కడ ధైర్యం ఉందో అక్కడ బాప్ దాదాది సహయోగం సదా ఉంటుంది. సదా సంతుష్ట रहने वाले, వాళ్ళు సదా సంతుష్టంగా ఉండేవాళ్ళు. సంతుష్టత सफलता का आधार है. सो सफलता को आधार में संतुष्टता. तो आप सब संतुष्ट आत्माएं हो ना, तो सफलता आपका जन्म सिद्ध अधिकार है. మీరందరూ సంతుష్ట ఆత్మలు కదా, అందుకే సఫలత అనేది మీ జన్మసిద్ధ అధికారం. समझा? तो ऑस्ट्रेलिया वाले नियरेस्ट एंड डियरेस्ट है, इसलिए एक्स्ट्रा हुजूत है. బాగా చెప్తారు. ఆస్ట్రేలియా వాళ్ళు చాలా క్లోజ్గా దగ్గరగా ఉన్నారు, చాలా ప్రియంగా ఉన్నారు. అతి ప్రియమైన ఆత్మలు దగ్గరగా ఉండేవాళ్ళు. అందుకే వాళ్ళకు అధికారం కూడా పూర్తిగా దొరికింది, ఎక్స్ట్రా అధికారం. అర్థమైందా? సో ఇట్లా మనం కూడా ఫుల్ అథారిటీ తీసుకోవాలి బాబా దగ్గర ఉండి, అధికారం. దానికోసం మనం కూడా బాబాకు క్లోజ్గా ఉండాలి. దాని ఆధారం త్యాగం, తపస్య, పవిత్రత అన్నీ నిర్విఘ్న స్టేజ్. అర్థమైందా? తర్వాత కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ అంతా ఉంది ఇక్కడ. ఇది సాయంకాలం క్లాస్లో మీకు చదివి వినిపిస్తాం. ఈరోజు సాయంకాలం అవ్యక్త మురళి నుంచి ఏమేమి క్వశ్చన్ ఆన్సర్ ఉందో ఈ క్వశ్చన్ ఆన్సర్ది కొంచెం వివరంగా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. టకటక అని చెప్తే అంత అర్థం కాదు, కొంచెం లోతుగా పోయి మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం సాయంకాలం క్లాస్లో. ఈరోజు ఆదివారం కదా, ఆదివారం అందరూ సాయంకాలం ఈ అవ్యక్త మురళిది ప్రశ్న ఆన్సర్ అంతా వినండి. మరి వరదానం, रोग के वश का, रोग के अंश का भी त्याग करने वाले स्वमानधारी पुण्यात्मा भाव. రోగ అంటే ఆవేశం, దాని అంశాన్ని కూడా త్యాగం చేసేవాళ్ళు స్వమాన్ధారి పుణ్యాత్మా భావ. स्वमानधारी बच्चे सभी को मान देने वाले दाता होते हैं. ఎవరు స్వమానధారి అయినారు వాళ్ళు అందరికీ మర్యాద ఇచ్చేవాళ్ళు దాత అయి ఉంటారు. ఇచ్చేవాళ్ళు దాత. ఏమి ఇచ్చేవాళ్ళు? మానం, మర్యాద అంతా. దాత అర్థాత్ దాత క్యారెక్టర్ ఎవరికి ఉంటుంది? దయ ఉండేవాళ్ళకి. దాత అంటే దయా హృదయం ఉండేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు. దయ ఉంటే కదా ఇచ్చేది. तो इसमें कभी किसी भी आत्मा के प्रति संकल्प मात्र भी रोब नहीं रखते हैं. దయానే చూపిస్తారు, సంకల్ప మాత్రం కూడా ఏ విషయాల్లో ఎవరిపైన ఆవేశం చూపించారు. ये ऐसा क्यों है? ऐसा नहीं करना चाहिए, होना नहीं चाहिए.
ఇట్లా చెప్పకూడదు, వీళ్ళెందుకు ఇట్లా ఉన్నారు, వీళ్ళు ఇట్లా చేయకూడదు కదా, ఇట్లా కాకూడదు కదా, జ్ఞానం ఏం చెప్తుంది, వీళ్ళేం చేస్తారు, అట్లా ఇట్లా అని లోపల ఆవేశం, సూక్ష్మ ఆవేశం. तो ऐसा नहीं करना चाहिए, नहीं होना चाहिए. ज्ञान ये कहता है क्या, ये भी सूक्ष्म रूप का अंश है. ఎప్పుడు చూసినా ఇట్లా చెప్తా ఉంటారు, వీళ్ళేంది ఇట్లా చేస్తారు, ఇట్లా చేయకూడదు కదా, జ్ఞానం ఏమైనా ఇట్లా చెప్తుందా, అట్లా ఇట్లా అంతా మాట్లాడుతూ ఉంటారు. అదంతా లోపల సూక్ష్మంగా ఆవేశం ఉంది అని అర్థం. लेकिन स्वमानधारी पुण्य आत्माएं गिरे हुए को उठाएंगी, सहयोगी बनाएंगी. वो कभी ये संकल्प नहीं कर सकती है कि ये तो अपने कर्मों का फल भोग रहे हैं, करेंगे तो ज़रूर पाएंगे ना, इन्हें गिराना ही चाहिए. ऐसे संकल्प आप बच्चों को नहीं हो सकता है. बाबा చెప్తారు, స్వమానధారి పుణ్యాత్మ ఎప్పుడు కింద పడిపోయిన వాళ్ళని పైన తీస్తారు, వాళ్ళకు సంయోగం ఇస్తారు. వాళ్ళు ఎప్పుడూ ఇట్లా సంకల్పం చేయరు, వీళ్ళు చేసిన దానికి దొరికిందిలే పోనీ అట్లే ఉండాలి, వీళ్ళ కర్మ ఏమో దానికోసం అట్లా వాళ్ళకు ఉంది, వాళ్ళు పడాల్సిందే, అట్లా ఇట్లా అంతా సంకల్పం చేయరు. ఎప్పుడూ శుద్ధ సంకల్పం చేసి వాళ్ళు పైకి వచ్చేదానికి సంయోగం ఇస్తారు. అర్థమైందా? ఇట్లా సంకల్పం బిడ్డలకు రాకూడదు, వాళ్ళ కర్మాని గతి ఏమో అందువల్లనే వాళ్ళకి అట్లా జరిగిపోయింది, కావాల్సిందే వాళ్ళకు అట్లా అని చెప్తారా లేదు. అదన్నీ కూడా ఒక రకంగా లోపల ఆవేశం ఉంటేనే అట్లా మాట్లాడతారు. అది పుణ్యాత్మ నిషాని కాదు, మనం అట్లా అనుకోకూడదు, అందరం బాగుండాలి అనుకోవాలి. స్లోగన్, संतुष्टता और प्रसन्नता की विशेषता ही उड़ती कला का अनुभव कराती है. संतुष्टता మరి ప్రసన్నత, ఈ రెండు విశేషతని ఎగిరే కళని అనుభవం చేయించేది. ఏ రెండు? సంతుష్టంగా ఉండేది, మరి ప్రసన్నంగా. సంతుష్టత అంటే తృప్తిగా ఉండేది, ప్రసన్నత అంటే చాలా హర్షితంగా సంతోషంగా ఉండేది. ఇది రెండు ఎగిరే కళని అనుభవం చేయిస్తుంది. ఓం శాంతి. ఆదివారం సాయంకాలం 6 గంటలకు మరి క్లాస్ వినండి, అవ్యక్త మురళి. ఓం శాంతి. सिंहों को
रहे